అంతే. ఎందుకంటే ఇది మళ్ళీ శ్వాస కూడా వస్తుంది. అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వంలో అత్యంత దుబారా ఖర్చు పెట్టే వ్యక్తుల్లో ముందుగా ఎవరుంటున్నారంటే సలహాదారులు. దాదాపు ఈ ప్రభుత్వంలో 45 నుంచి 50 మంది సలహాదారులు, అందుట్లో ఒక 20 మంది దాకా క్యాబినెట్ హోదా. అసలు ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి. దీని మీద తెలుగుదేశం పదే పదే చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం లెక్క చేయలే. మీ ప్రభుత్వంలో కన్సల్టెంట్ పెట్టుకున్నారు కదా, మీ ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు కదా అంటే ప్రభుత్వానికి సలహాదారులు అవసరమే, కన్సల్టెంట్ అవసరమే. అయితే ఎక్కడ అవసరం? ఆ సబ్జెక్ట్స్ ఏవవుతున్నాయో అందులో ఎక్స్పర్ట్ని పెట్టుకుంటారు. గతంలో రంగరాజన్ గారు ఉన్నారు, ఆయన ప్లానింగ్ కమిషన్కి ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటారు. అలా ఎక్స్పర్ట్. అలాగే ఇంజనీరింగ్కి సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్సు, లేదంటే ఐఏఎం నుంచి కొంతమంది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం, ఇలా కొంతమంది ఎక్స్పర్ట్స్ని కన్సల్టెంట్గానే సలహాదారులు పెట్టుకోవడం అనేది ప్రతి ప్రభుత్వంలో జరిగే అంశమే. కానీ ఎంతమంది సలహాదారులకి క్యాబినెట్ హోదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి ఖచ్చితంగా అవసరం, ప్రజలకు కూడా అవసరం. ఎందుకంటే నువ్వు దాదాపు ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు జీతం ఇచ్చేటప్పుడు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు గవర్నమెంట్కి ఏ రంగం ఉపయోగపడతారన్న తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. ఇది మేము పదే పదే మొత్తుకున్నాం. ఇది తప్పు, మీరు వృధా ఖర్చులు పెడుతున్నారు. ఇంతమంది సలహాదారులుగా ప్రభుత్వం హైకోర్టులో కానీ మిగతా విషయాల్లో కానీ ఎందుకు తప్పులు చేస్తుంది అనేది మేము పదే పదే ప్రశ్నిస్తే దాన్ని చాలా చులకనగా అవహేళనగా మాట్లాడింది ఈ ప్రభుత్వం. కానీ వాళ్ళ హైకోర్టు కూడా అదే కామెంట్ చేస్తుంది. శ్రీమతి నీలం సాహ్ని విషయంలో వేసిన కేసులో హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇంతమంది సలహాదారుల హైకోర్టు జడ్జెస్ కంటే వీళ్ళకి ఎక్కువ మీరు పెర్క్స్ ఇచ్చారు, ఎక్కువ జీతపత్యాలు ఇస్తున్నారు. అసలు ఈ సలహాదారు వ్యవస్థ అవసరమా అనేది ఇవాళ ప్రజల్లోకి వచ్చింది. ఎంతమంది అండి మీ సలహాదారులు? 45 మందా? మేము ఆర్టీఐలో అడిగితే 42 మంది, 43 మందికి లిస్ట్ ఇచ్చారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక ఆయన ముఖ్యమంత్రి రిసోర్స్ మొబిలైజేషన్ సలహాదారుడు సుభాష్ చంద్ర గార్గ్. ముఖ్యమంత్రి గారికి రిసోర్స్ మొబిలైజేషన్ సలహాదారులు అంటే అక్రమ సంపాదన మీద లేదంటే ప్రభుత్వ సంపాదన మీద? ముఖ్యమంత్రి గారి రిసోర్స్ మొబిలైజేషన్ ఏంటి? అసలు అర్థం ఉందా ఇది? ముఖ్యమంత్రికి సలహాదారుడు, సబ్జెక్ట్ ఏంటంటే రిసోర్స్ మొబిలైజేషన్. రిసోర్స్ మొబిలైజేషన్ ఎవరు చూస్తారు అంటే ఈ సలహాదారుడు సలహా మేరకే చెత్త మీద పన్నుకు దగ్గర నుంచి లిక్కర్ మీద పన్ను, ఇసుకని దొరకకుండా చేయటం, ఇవన్నీ చేశారా అని మేము అడుగుతున్నాం. అంటే ప్రజా సంక్షేమం గురించి, ప్రజల బాగోగుల గురించి ముఖ్యమంత్రికి సలహాదారులే చెప్తున్నారు, ఎవరో చెప్పట్లేదు అన్నప్పుడు అసలు ఈ వ్యవస్థకు అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఉన్నారు శాఖల వారీగా. దాదాపు 35 మంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళందరూ వ్యవస్థలో ఎక్స్పర్ట్సే. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి వెళ్ళో లేదంటే అడిషనల్ డీజీ స్థాయికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్గా ఉంటారు. అలాగే ఇంజనీరింగ్ సైడ్ కానీ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, వీళ్ళందరూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే. వీళ్ళని మించిన నాలెడ్జ్ ఉన్నప్పుడే వాళ్ళ సలహాదారులుగా పెట్టుకోవాలి మనం. కానీ మీరు పెట్టుకున్న సలహాదారులు ఎవరండి? సాక్షిలో పనిచేసే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అమర్ గారు, లేదంటే శ్రీరామ్ గారు, కృష్ణమోహన్ గారు, వీళ్ళందరూ ఎవరండి? సాక్షిలో పనిచేసి వచ్చారు. అంటే ఒక జర్నలిస్ట్కి ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా ఇచ్చే సలహాదారులుగా పెట్టుకుంటే వచ్చే ఉపయోగం ఏంటి ప్రభుత్వానికి? ఇది ప్రభుత్వానికి ఉపయోగం కాదు. కేవలం జగన్ ఆయన అనుమాయులకి వాళ్ళ ఫాలోయర్స్కి
గతంలో ఆయనతో పాటు ఎవరైతే రాజకీయంగా ఆయనతో ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాబినెట్ హోదా ఇచ్చి సలహాదారుల ముసుగులో అపాయింట్ చేశారు. 2 లక్షల జీతం, కారు, డ్రైవరు, ఒక పేషి, పిఏ, ఇంత వ్యవస్థ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి వాళ్ళు. ఇవాళ చాలామంది శాఖలో ఆ శాఖకు సంబంధించిన సలహాదారుడు కనుక ఉంటే ఆయన ఏం చేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్కి తెలియదు. శ్రీనాథ్ రెడ్డి ఐటీ టెక్నికల్, జె విద్యాసాగర్ రెడ్డి ఐటీ టెక్నికల్, కె రాజశేఖర్ రెడ్డి ఐటీ పాలసీ, ఏ చంద్రశేఖర్ రెడ్డి పవర్ ఎనర్జీ, బిఎస్ఎన్ రెడ్డి నీటిపారుదల, అలాగే డాక్టర్ ఎస్ గోవింద్ రెడ్డి నీటి వనరుల శాఖ, విఎస్ భరత్ రెడ్డి ఏవియేషన్ సలహాదారుడు, అలాగే తుమ్మల లోకేశ్వర్ రెడ్డి టెక్నికల్ ప్రాజెక్టుల సలహాదారుడు, అజయ్ కలాం రెడ్డి ముఖ్యమంత్రి గారి సలహాదారుడు, ఎస్ఆర్ వీరారెడ్డి ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారుడు, సజ్జల రామకృష్ణారెడ్డి పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడు, డాక్టర్ కె రామచంద్రమూర్తి పబ్లిక్ పాలసీ సలహాదారుడు. మీరు అపాయింట్ చేశారు, కానీ ఈ వ్యవస్థలు ఏమనలేక ఆయన రాజీనామా వెళ్ళిపోయాడు హెచ్ఎంటీవీ సంబంధించిన రామచంద్రమూర్తి గారు. అలాగే సాయి దుర్గాప్రసాద్ రాజు ప్రభుత్వ కోఆర్డినేషన్ సలహాదారుడు, పీటర్ డి హసన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ మరియు ఎక్స్టర్నల్ రిలేషన్స్ సలహాదారులు. ఆ సలహాదారుల జాబ్ చార్ట్ కూడా వాళ్ళు దేనికి పెట్టారనేది ఆ శాఖలు కూడా అర్థం కాని పరిస్థితి. కొంతమంది ఢిల్లీలో ఉన్నారు, కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నారు, కొంతమంది అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు. మిడిల్ ఈస్ట్ దేశాలు ప్రత్యేక ప్రతినిధి. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రత్యేక ప్రతినిధి ఉంటే మిడిల్ ఈస్ట్లో జరిగిన ఎన్నో ఇబ్బందులు ఏవైతే ప్రజలు అక్కడ ఈ కరోనా టైంలో ఫేస్ చేశారో వీళ్ళందరికీ ఏ రకమైన సేవలు ఈయన అందించాడో చెప్పాలి. అంటే ఈ రకంగా మీరు ఒక 40-45 మందిని సలహాదారులుగా పెట్టి వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి, అలాగే వాళ్ళ క్యాబినెట్ హోదా ఇచ్చి, వీళ్ళందరూ అసలు ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు? నిజంగా ఎప్పుడన్నా ఆ శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మినిస్టర్ గారు కానీ ఈ సలహాదారులతో సంప్రదింపులు జరిపి ఆ శాఖకు సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? ఇంకా రెండో అంశం, హైకోర్టు కూడా కామెంట్ చేసింది, ఏదన్నా ప్రభుత్వం తరఫున మాట్లాడాలంటే కన్సర్న్ మినిస్టర్ మాట్లాడాలి, లేదు టెక్నికల్ అంశం అయితే ఆ సంబంధిత అధికారులు మ్యాక్సిమం ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరో మాట్లాడతారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అన్నిటికీ ముఖ్యమంత్రి గారి సలహాదారులే మాట్లాడతారు. ఏ సమస్య వచ్చినా ఏ విషయమైనా సలహాదారులు మాట్లాడతారు, లేదు పార్టీ జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు. ప్రభుత్వానికి సంబంధం లేదు. దురదృష్టం ఏంటంటే క్యాబినెట్ అంశాలు క్యాబినెట్కి సంబంధించిన ఒక మినిస్టర్ మాట్లాడతాడు కాబట్టి ఆ మినిస్టర్ మాట్లాడే అవకాశం అక్కడ ఒక్కచోట వస్తుంది. కానీ లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బూతులు తిట్టించాలంటే బూతుల మంత్రి గారిని ఇట్లా వాడుకుంటున్నారు తప్ప మంత్రుల్ని. ఓ సబ్జెక్ట్ మీద మైన్స్ ఉన్నాయి, ఎవరు మాట్లాడాలి? మైన్స్ శాఖ మంత్రి మాట్లాడాలి, కానీ సెక్రటరీ మాట్లాడతాడు. లేదు ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, ఎవరు మాట్లాడాలి? ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదంటే సంబంధిత శాఖ మంత్రి మాట్లాడాలి. ఆయన మాట్లాడు, మధ్యలో సంబంధం లేని సలహాదారులు మాట్లాడతారు. అంటే ప్రెస్లో మాట్లాడతాకి ఒక సలహాదారుడు, ఆయన క్యాబినెట్ హోదా. సరే అదేదో ఒకళ్ళిద్దరిని పెట్టుకుంటే అది ఒక రకమైన అంశం. కానీ 45 మంది ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, ఏమేమి సలహాలు ఇస్తున్నారు అనేది మేము ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. ఈ 45 మంది సలహాదారులు ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు ఎటువంటి సలహాలు ఇచ్చారు, ఆ సలహాలను ప్రభుత్వం ఏమైనా పాటించిందా, అసలు వీళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, ఏ శాఖకి వీళ్ళు అనుసంధానంగా పనిచేస్తున్న అంశం తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్టీఐ యాక్ట్ కింద అడిగాం. దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఏదైతే మేము రాజకీయంగా మాట్లాడి ఈ వ్యవస్థ మంచిది కాదని చెప్పామో అదే వాళ్ళ హైకోర్టు కామెంట్ చేసింది. ప్రభుత్వం దీనికో సమాధానం చెప్పాలి.
ఎందుకంటే నీలం సాహ్ని గారి కేసు చాలా విచిత్రమైన కేసు అది. ఆవిడ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ఎక్స్టెన్షన్ ఇచ్చారు, రిటైర్ అయిపోయారు, మీరు ఒక అడ్వైజర్గా పెట్టుకున్నారు. వెంటనే ఆవిడ స్టేట్ ఎలక్షన్ కమిషన్గా ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఆవిడకున్న అర్హత ఏంటి, లేదా ఆవిడకున్న ఒక రాజ్యాంగపరమైన పోస్టులో రావటానికి ఏవైతే కొన్ని పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ని ప్రభుత్వం ఎందుకు పాటించలేదు? వీటన్నిటి మీద ఒక వ్యక్తి కోర్టుకు వెళ్తే కోర్టులో ఈ అంశాలన్నీ వచ్చినాయి. మరి మీరు కోర్టుకి ఏం సమాధానం చెప్తారు? స్వయాన జడ్జి గారే కామెంట్ చేశారు, ఒక హైకోర్టుకి జడ్జికి లేని సదుపాయాలు, జీతభత్యాలు అన్నీ కూడా మీ సలహాదారులకు ఇస్తున్నారని. కాబట్టి ఈ ప్రభుత్వం మునిగిపోయే నావని బయటికి రక్షించడానికి ఒక కెప్టెన్ ఎంత ప్రయత్నం చేస్తాడో తెలుసు, రక్షించలేమని, మునిగిపోతుంది తెలుసు అని చెప్పి కెప్టెన్ కూర్చోటకు లేదు, చివరి దాకా అతను ప్రాణం పోయేదాకా ప్రయత్నించాల్సిందే. అలా ఈ వ్యవస్థని నాశనం చేయటానికి, ఈ ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ని మొత్తం చిత్రవత్ చేయటానికి, లేదు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటానికి ఈ సలహాదారుల వ్యవస్థ అనేది చక్కగా పనిచేస్తుంది. అంటే రిసోర్స్ మొబిలైజేషన్ సలహాదారుడు ఏమిస్తాడు? ఈ ఆర్థిక అభివృద్ధి ఎలా జరగాలి, ఆర్థికంగా కొత్త మార్గాలు ఏమున్నాయి, లేదు మనకి మంచి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది దాని మీద ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయితే సలహా ఇస్తాడు. కానీ మీరు చేసింది ఏంటి? ట్యాక్సులు పెంచారు, ఉచితంగా ఇచ్చే ఇసుకను తీసేశారు. ఇవాళ మున్సిపల్ ట్యాక్సుల్లో చెత్త మీద కూడా స్లమ్లో అయితే నెలకు 30 రూపాయలు, మామూలు ఇళ్ళకు అయితే 120 రూపాయలు వేశారు. దీని మీద సోషల్ మీడియాలో ఒక మంచి కామెంట్ కూడా పెట్టారు. చెత్తకి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు కాబట్టి, ఈ చెత్త మీద మీరు 120 రూపాయలు వసూలు చేస్తున్నారు కాబట్టి 50 ఏళ్ళకి 6,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, 5,000 రూపాయలు వాలంటీర్కి ఇస్తే 1,000 రూపాయలు ప్రభుత్వానికి మిగులుతుందని చెప్పి, అంటే చెత్త మీద పన్నుతో ఇప్పుడు వ్యవస్థను బతికించి ఏర్పాటు చేసిన ఈ సలహా ఇచ్చిన వ్యక్తుల మట్టికి ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే. ప్రభుత్వాలు నాశనం అవడానికి ఇటువంటి సలహాలు అవసరం. ఇసుక మరి ఏ సలహాదారు చెప్పాడో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుకలో కోట్లు సంపాదించారు కాబట్టి ఇసుక పాలసీ, కొత్త పాలసీ తెస్తామని చెప్పి పూర్తిగా ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేసి వాళ్ళు ఇసుక బంగారం అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. మరి నిత్యావసర వస్తువులు భయంకరంగా పెరిగినాయి. మరి నిత్యావసర వస్తువులు తగ్గించే పరిస్థితి ఏంటనేది ఒక సలహాదారు కూడా చెప్పట్లేదు. ఇంకా అన్నిటికన్నా దురదృష్టకరమైన అంశం ఏంటంటే, మరి ఈ సలహాదారుల సలహాలు ప్రభుత్వం పాటించబట్టే ఇవాళ డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, ఎంతోమంది ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ హైకోర్టులో చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి, వాళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. మరి ఇంత వ్యవస్థ ఈ రకంగా నాశనం అవుతుంటే సలహాదారులు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు సలహాలు ఇస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, అసలు సలహాలు ఇవ్వట్లేదా? ఈ 2 అంశాల మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, క్వాలిఫికేషన్, బ్యాక్గ్రౌండ్, ఏదన్నా ఇప్పుడు నీటి రంగానికి సంబంధించిన ఒక సలహాదారుని పెడుతున్నామంటే ఆయన నీటి రంగంలో నిష్ణాతులు అయి ఉండాలా, మంచి అనుభవం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అలాగే ఫైనాన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, ఫైనాన్షియల్ సంబంధించిన సలహాదారు ఉండాలంటే. ఏ క్వాలిఫికేషన్ లేనిది అంటే రాజకీయ సలహాదారుడు, ఆయనకేం క్వాలిఫికేషన్ అవసరంలా, మాట్లాడదాం వస్తే చాలా మైక్ ముందు, లేదంటే బూతులు తిడితే చాలు. కాబట్టి మీరు అపాయింట్ చేసుకున్న వాళ్ళలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎంతమంది, నాన్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎంతమంది? దాదాపు 20 మందికి మీరు క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంటే ఒక వ్యక్తికి క్యాబినెట్ హోదా ఇవ్వటం అంటే ఆ వ్యక్తి యొక్క కెపాసిటీ ఏముండాలి? ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా రేపు అవసరమైతే ప్రజల్లో చర్చకు ఇప్పటికే వచ్చినాయి, ఇంకా మేము తీసుకెళ్తాం.
ఈ సలహాదారుల యొక్క జాబ్ చార్టు, వాళ్ళు అసలు ఎన్ని ఇచ్చారు ఏంటి అనేది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్టీ యాక్ట్ కింద అడిగాం. దాన్నే మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే దాని మీద అప్పీల్కి వెళ్ళినా సరే ఆ సమాచారం తీసుకుంటాం. ఈ సలహాదారు వ్యవస్థ అనేది ఇంకా పెరిగి ప్రజలకు భారం కాకుండా ఎక్కడో దీనికి ఒక చెక్ పాయింట్ పడాలనేది మా ఆలోచన. ఇవాళ హైకోర్టు కామెంట్స్ కూడా దానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటికైనా సరే ఈ సలహాదారుల వ్యవస్థని వదిలించుకోకపోతే, ఈ సలహాదారుల వ్యవస్థను తగ్గించుకోకపోతే భవిష్యత్తులో జరిగే ఏ పరిణామం అయినా సరే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. తెలుగుదేశం పార్టీ అయితే ఈ వ్యవస్థ ఇలా దిగజారిపోతుంటే చూస్తే ఊరుకున్న పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన పోరాటం మేము చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే కొంతమంది ఏదైతే విఘ్నులు ఉన్నారో, మేధావులు ఉన్నారో, హైకోర్టు కూడా తప్పుపట్టిన తర్వాత ఆ వ్యవస్థలోకి వెళ్ళడానికి కొంతమంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ వ్యవస్థలోకి వెళ్ళేటప్పుడు ఆ వ్యవస్థ మనం నిజంగా ఉపయోగపడుతామా లేదా అనే అంశాన్ని కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ మేధావుల మీద కూడా ఉంది, ఆ వ్యక్తుల మీద ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, ఏదైనా కూడా ఈ సలహాదారుల వ్యవస్థ అనేది మితంగా ఉండాలి. అంటే వ్యవస్థ మితంగా ఉండాలి, వ్యవస్థలో ఉన్న వ్యక్తులకు కూడా పరిమితులు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ సలహాదారుల కన్నా కానీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ల శాలరీ చాలా తక్కువగా ఉంది. మరి చూస్తున్నారు. అదే మేము చెప్పింది. ఇవాళ బీసీ కార్పొరేషన్ చైర్మన్ 135 మందికి ఇచ్చాడు ఈయన. అంతకుముందు 56 కుల సంఘాలకు ఇచ్చాడు. వాళ్ళ జీతం జనరల్గా కార్పొరేషన్ చైర్మన్లు గతంలో ఎప్పుడు మనకు అంటే ఇన్ని కార్పొరేషన్లు గతంలో ఎప్పుడు లేవు. 56 కుల సంఘాలు, 135 ఇవి కలిపి కూడా ఇవాళ ప్రభుత్వం అపాయింట్ చేస్తూ వాళ్ళకేదో నామాత్రం, అంటే ఏదైతే పబ్లిక్ సెక్టార్లో ఉన్న సంస్థలకి ఒక రకమైన శాలరీసు, సొసైటీస్గా అలాగే కార్పొరేషన్స్గా ఉన్న వాటికి ఒక రకమైన శాలరీస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీళ్ళ వలన ప్రజలకి కొద్దిగా గొప్ప ఉపయోగం ఉంది. ఒక బీసీ కార్పొరేషన్లో నిజంగా పనిచేస్తే ప్రభుత్వం బడ్జెట్ ఇస్తే బీసీలకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కొన్ని చిన్న చిన్న కార్పొరేషన్స్ ఉన్నాయి, లిడ్ క్యాప్ లాంటివి, ఎంతోమంది జీవనోపాధి కల్పించింది గతంలో. అలాగే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, అలాగే కొన్ని ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఆ ప్రాంతాల వరకే పరిమితమైన కార్పొరేషన్లు చాలా వరకు అక్కడ సోషల్ డెవలప్మెంట్కి ఉపయోగపడ్డాయి. వాళ్ళకి ఇచ్చే జీతాలతో పోల్చుకుంటే వాళ్ళు చేసే సర్వీసెస్ చాలా తక్కువ. కానీ వాళ్ళు ఈ సలహాదారులకి 17 మందికి 18 మందికి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంటే క్యాబినెట్ హోదా అంటే ఏంటి? ఎంత అవుతుందో ఒక మనిషికి ఖర్చు, వాళ్ళకి సెక్యూరిటీ, వెహికల్, పేషి, జీతం, హౌస్ రెంటు, ఇంత ఖర్చు పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మరి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న సీనియర్ మంత్రులు అలాగే సీనియర్ అధికారులు కూడా దీని మీద ఆలోచించాలి. ప్రభుత్వానికి పవర్స్ ఉండొచ్చు, పవర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అబ్సల్యూట్ పవర్. ఒక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదంటే ఒక శాఖకి ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి రావాలంటే ఒక ఐఏఎస్ అధికారికి 15 సంవత్సరాలు పడుతుంది. కొంతమంది నిష్ణాతులు ఉంటారు. ఇవాళ మీరు వి భాస్కర్ని ఫైనాన్స్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఆయన వరల్డ్ బ్యాంకులో కూడా పనిచేసి వచ్చాడు. ఆయన చెప్పాడా ఇలా రాష్ట్రాన్ని అప్పులు తిప్పలు చేయమని? ఆయన సలహా మీరు పాటించారా? కాబట్టి అడ్వైజర్స్ అనేది నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అటువంటి వ్యక్తులను తీసుకోవాలి తప్ప రాజకీయంగా నా వెనక తిరిగారు కాబట్టి వాళ్ళందరినీ అడ్వైజర్స్గా పెడతాం, మా పత్రికలో పనిచేశారు కాబట్టి వాళ్ళందరినీ అడ్వైజర్స్గా పెడతాం, వాళ్ళకి హోదాలు ఒకటి, ఇదంతా కూడా ఒక దారుణమైన పరిస్థితికి తీసుకెళ్ళే తప్ప ఏ రకంగా ఉపయోగపడదు అనేది వైసీపీలో నాయకత్వం కూడా గ్రహించాలి. కార్పొరేషన్స్కి చైర్మన్గానో లేదంటే కార్పొరేషన్లో ఒక పదవి రావాలంటే వాళ్ళు రాజకీయంగా ఎంతో కష్టపడితే కానీ రాదు. కానీ కేవలం ముఖ్యమంత్రికి
దగ్గరగా ఉన్న వ్యక్తులు అడ్వైజర్స్గా వచ్చినందువలన ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేదంటే వీటిలో ఉన్న వ్యక్తులకి యొక్క ప్రాబల్యం తగ్గి ఈ కార్పొరేషన్ అనేది కేవలం కంటితుడుగా మారే ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుందనే విషయం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగానే వెళ్తున్న వాళ్ళు గమనిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో శాలరీస్ అందట్లేదు కానీ అడ్వైజర్లు కూడా పడతా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే 4 లక్షల మంది ఉద్యోగస్తులు, అంతేమంది పెన్షనర్సు, వీళ్ళు కాకుండా మరి జగన్ గారు చెప్పినట్టు 6 లక్షల మంది కొత్త ఉద్యోగాలు ఇచ్చామన్నాడు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క శాలరీ బిల్ అంటే శాలరీస్, పెన్షన్స్ ఇవన్నీ కలిపితే 5,200 కోట్లు దాదాపు ఉందనేది ఆర్థిక శాఖ చెప్తుంది. అది ప్రతి నెల ఫిక్స్డ్కి ఇంత అమౌంట్ ఉండదు, ఒక 100-150 కోట్లు అటు ఇటు మారుతూ ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటే ఈ సలహాదారుల యొక్క శాలరీ అంటే అర్థమెటిక్స్గా చాలా తక్కువ ఉండొచ్చు. ఇది 5,000 కోట్లు ఉంటే ఇది 40 మందికి కలిపి 44,60,00,000 ఉండొచ్చు. కానీ అది పూర్తిగా వృధా ఖర్చు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సలహాదారుల కంటే కన్సల్టెంట్స్ ఎక్కువ ఉన్నారు. కన్సల్టెంట్ అంటే ఎక్స్పర్ట్స్, ఐఐఎం నుంచో ఐఐటి నుంచో ఏదైనా ఒక అంశం మీద ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆ డిపార్ట్మెంట్కి అటాచ్ చేశారు. కన్సల్టెంట్గా అపాయింట్ చేయాలంటే ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. కానీ అడ్వైజర్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నా ఇష్టం వచ్చిన అడ్వైజర్ పెట్టుకుంటాం. కాబట్టి ప్రతి ప్రభుత్వంలోనూ సలహాదారులు, కన్సల్టెంట్స్ ఉండటం అనేది సహజం. కానీ దానికి ఒక పరిమితి ఉంది. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రభుత్వం సెల్ఫ్ ఇంపోజ్డ్ రూల్స్ ఉంటాయి. దానికి ఏమీ సర్వీస్ రూల్స్ లాగా ఉండవు. దానికి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు, దాన్ని ఎవరు కాదండు. కానీ ఇరిగేషన్కి ఇంజనీరింగ్ చదవని ఒక కామర్స్ గార్డియన్ అపాయింట్ చేసి ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అదే. ఏ సలహాదారు దేనికి ఏం చేస్తున్నాడో, ఎక్కడ పని చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో సలహాదారు వ్యవస్థ ఉంది. కాబట్టి అటువంటి దుబారా ఖర్చు, అటువంటి నిరుపయోగమైన వ్యవస్థ అనవసరమైనదే మేము చెప్తున్నాం. కాబట్టి శాలరీస్ ఎంప్లాయీస్కి ఇవ్వటం లేట్ అవటంలో ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు అనేది ప్రధానమైన కారణం. ఎందుకంటే సంవత్సరానికి నెలకి 5 కోట్లు మొదటి తారీఖున ఇవ్వాల్సిందే. ఇవాళ ఉన్న కొత్త పాలసీ ప్రకారం 1వ తారీఖు ఇస్తారు. అదే 1వ తారీఖున మనకి సోషల్ పెన్షన్స్ ఇస్తున్నారు, అది 1,600 కోట్లు. అంటే 1వ తారీఖు జీతం ఇవ్వాలంటే పెన్షన్స్తో పాటు వృద్ధాప్య పెన్షన్తో పాటు ప్రభుత్వం చేతిలో 6,500 కోట్లు ఉండాలి. ఉంటే 1వ తారీఖు మొత్తం పెన్షన్స్, జీతాలు, సోషల్ పెన్షన్స్ అన్నీ ఇస్తాయి. కానీ వాళ్ళు ఈ ప్రభుత్వం ఆ పరిస్థితి లేదు. దానికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. చాలా తక్కువ అది. మరి నాకు తెలిసి ఆ పరకాల శేషావతారం గారికి ఒక్కడికే ఇచ్చినట్టున్నారు, పరకాల ప్రభాకర్ గారికి, ఇంకెవరికి ఇవ్వలేదు. దానికి కూడా వైసీపీ వాళ్ళు చాలా కామెంట్ చేశారు. మరి మేము అడిగిన ఆర్టీఏ ప్రకారం దాదాపు 18 మందికి క్యాబినెట్ హోదా ఇచ్చారు సలహాదారులకి. అంటే క్యాబినెట్ హోదా అంటే ఏంటి? మిగతా మినిస్టర్లు వీళ్ళు ఒకటే, వాళ్ళు క్యాబినెట్కి వెళ్తారు, వీళ్ళు క్యాబినెట్కి వెళ్ళరు. మిగతా అన్ని ప్రోటోకాల్ విషయంలో అందరూ ఒకటే. మరి అటువంటి వ్యవస్థని తయారు చేస్తుంది ఈ ప్రభుత్వం, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సలహాదారు వ్యవస్థను రద్దు చేయమని మేము అడగట్లేదు. సలహాదారులుగా వచ్చిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి, ఆ సలహాదారులు పరిమితంగా ఉండాలి. నిజంగా ఒకప్పుడు కేఎల్ రావు గారిని ఇరిగేషన్ అడ్వైజర్గా తీసుకుంటే రాష్ట్రాలు పోటీ పడ్డాయి, మహారాష్ట్ర కావాలని. అలాగే మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసిన రంగరాజన్ గారు కూడా ప్లానింగ్ కమిషన్కి మనకి చైర్మన్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళని అడ్వైజర్ తీసుకోవడం తప్పులేదు. అలాగే మన పాత ఫైనాన్స్ సెక్రటరీ వి భాస్కర్ గారు కూడా అడ్వైజర్గా ఉన్నారు. ఈ వరల్డ్ బ్యాంక్లో పనిచేసి వచ్చాడు, ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. కాబట్టి కొన్ని విషయాల్లో తప్పు లేదు, కానీ వాళ్ళ యొక్క రోల్
నిజంగా ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్ఫేర్ అవుతున్నారా లేదా, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఈ 2 అంశాలు ప్రధానమైనవి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో 25 మంది మినిస్టర్లు ఉంటే దాదాపు 45 నుంచి 50 మంది సలహాదారులు ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం తప్ప వ్యవస్థను మేము తప్పుపడతల్లా. కేంద్ర ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో కన్సల్టెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళ క్యాపిటల్గా చేయాలంటే కొన్ని సంస్థల యొక్క సలహాలు మనం తీసుకున్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టులో కన్సల్టెంట్గా తీసుకున్నాం కొంతమందిని, ఎక్స్పర్ట్స్ని, కంపెనీస్ని. కాబట్టి అవి అడ్మినిస్ట్రేషన్ తప్పదు. కానీ జస్టిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది వాళ్ళ మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నించడం కాదు, వాళ్ళ కోర్టు కూడా అభిప్రాయపడింది. ఓకే, థ్యాంక్ యూ.